ఈసారి కొంచెం దొప్పుడు నూకుడు అయింది. నెక్స్ట్ టైం మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. అమ్మవారి అనుగ్రహం అంటే చాలా గ్రేట్, సత్యము. అమ్మగారి అనుగ్రహం మనం మనసులో తలుచుకొని ఏదన్నా బాధపడిపోతే అమ్మవారి అనుగ్రహం అయితే చాలా బాగుంటది, చెప్పే అవసరమే లేదు దాని గురించి. చచ్చిపోయేటోళ్ళు బతికేళ్ళు ఆడ ఇబ్బంది బాగా పెట్టి కేసీఆర్ ఉన్నప్పుడు ఓకే మంచి ఇడ్సండి, మంచి లెక్కతోటి పద్ధతితోటి మంచి ఇడ్సండి. ఇట్లా పిచ్చి పిచ్చి వెళ్ళారమ్మా. ఎల్లమ్మ తల్లి శుభాకాంక్షలు అందరికి. మీరు ఈసారి కంటే పోయినసారి బాగుండే, ఈసారి కొంచెం దొప్పుడు నూకుడు అయింది. నెక్స్ట్ టైం మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చినారు? ఎల్బీ నగర్ నుంచి పోయినసారి కూడా గత 40 సంవత్సరాల నుంచి వస్తుంది. మా నాయనమ్మ మా తాత వాళ్ళు వస్తారు. అమ్మగారు అనుగ్రహం ఏమిటంటే చెప్తారమ్మా? అమ్మవారి అనుగ్రహం అంటే చాలా గ్రేట్, సత్యము. అమ్మవారు అంత సత్యం గల తల్లి. మంచిగా పండుగలు చేస్తాం మేము ఇక్కడ. బోనాలు గినాలు అన్ని తీస్తాం, పలారం బండి అన్ని తీస్తాం నాన్న. మాకు చాలా సంతోషం. కోరుకున్న కోరిక తప్పకుండా అవుతుంది. కానీ పట్టణం దొక్కే వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుతుందని చెప్పి బయటకు వచ్చిన అందరూ కూడా అంటూ ఉన్నారు. మేము కూడా పట్టం దొక్కేసినాం నాన్న, పట్టం దొక్కేసే వచ్చినాము. చాలా ఇబ్బంది, జనాలు అయితే నూకుడు నువ్వు దొక్కుడు ఇబ్బందిలో ఉంటారు గతంతో పోల్చుకుంటే. గతంతో చాలా. ఎటువంటి విధంగా ఏర్పాట్లు మారిస్తే బాగుంటుంది అంటారు? పబ్లిక్ దేవుడు చుట్టాలకు అలాగా పెట్టాలా, మామూలుగా మగ పిల్లలకు అలాగా పెట్టాలా, మామూలుగా లేడీస్ కి అలాగా పెట్టాలా, చిన్న పిల్లలు చాలా బాగుంటుంది. దోషేస్తున్నారు, చాలా బాగుంటది. కన్ఫ్యూజన్ ఉంది కదా, కొంచెం నీట్ గా లేదు. సెపరేట్ క్యూలు పెడితే బాగుంటుంది. ఓకే నాన్న. మాది బాబుజీ నగర్ ఏరియా. మరి మేము 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మాకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలగలేదు, ఏం లేదు, అంత మంచిగానే ఉంది. ఏర్పాట్లు గిట్ట అంత మంచిగానే ఉంది. 20 ఏళ్ళకి దాదాపుగా 20 అంటే కొద్దిగా చేంజ్ అయింది. ఫెసిలిటీ ఉంది, శివశక్తులకు మంచిగా చూసుకుంటారు. మంచిగా అమ్మగారి అనుగ్రహం మనం మనసులో తలుచుకొని ఏదన్నా బాధపడిపోతే మరుసటి రోజే చూపించేస్తుంది అమ్మవారు. అట్లా అమ్మవారి అనుగ్రహం అయితే చాలా బాగుంటది, చెప్పే అవసరమే లేదు దాని గురించి. ఆమె అందరికి చాలా మంచి చేస్తుంది. ఆమె అనుగ్రహం ఉందనుకో, అనుకున్న పని మాత్రం పక్క అయితే. మేము ఖైరతాబాద్ ఇక్కడ, మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం. పర్వాలేదు. మేము ఖైరతాబాద్ బాగుంది. దర్శనం కాలేదు కానీ అమ్మవారి దర్శనం కాలేదు అయినట్టే. ఇంకా అమ్మవారి దర్శనం దర్శనం చేసుకోలేకపోయినా అంతే. హైదరాబాద్ నుంచి పోలీసులే చాలా బాగుంది. ఇంకా కాలే, ఇప్పుడు వెళ్తాను కానీ అమ్మవారి దర్శనం మంచిగా అవుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తాం. అట్లా బాగున్నది. ఇంకా జనాలు ఎక్కువ అవుతున్నారు అని తక్కువ లేదు. చాలా ఆనందం, సంతోషం. చాలా బాగున్నాయి. ఓకే పర్వాలేదు. కానీ పట్టణంలోకి వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుతుంది అంటున్నారు. చాలా గేట్ దగ్గర అయితే అయిపోయింది. ఎంత మంది పడరు మనకు తెలియదు. చాలా చచ్చిపోయేటోళ్ళు బతికేళ్ళు ఆడ ఇబ్బంది బాగా పెట్టింది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏర్పాటు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఓకే చాలా బాగున్నాయి. ఇప్పుడు మరి కొంచెం ఇబ్బంది బాగా పెట్టేసారు. పోలీసు వాళ్ళు కూడా అంటే చాలా ఇబ్బంది ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఓకే మంచి ఇడ్సండి, మంచి లెక్కతోటి పద్ధతితోటి మంచి ఇడ్సండి. ఇట్లా పిచ్చి పిచ్చి వెళ్ళారమ్మా. చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. చాలా అంటే చాలా అయింది. ఏర్పాటు ఎలా ఉన్నాయి అన్న? ఏర్పాటు అయితే ముందు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం అయితే ఏర్పాటు ఏం మంచి లేదు. మొత్తం చిన్న పటం చేసిర్రు. చిన్న పటం